హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి కొండ, ఈ సూర్యోదయం అనుకుంటున్నారా? మేమైతే అరుణగిరి వెళ్ళామండి. అదే తిరువన్నామలై. అక్కడ ఈ సూర్యోదయాన్ని అయితే మీకు చూపిస్తున్నాను పొద్దున్నే. మేమైతే ఊరికి కొంచెం దూరంలో రిసార్ట్ని అయితే తీసుకున్నామండి. అక్కడ వ్యూ చాలా బాగుంది. అందుకని మీకైతే చూపిస్తున్నానండి అక్కడ వ్యూని చూస్తారని. తర్వాత మేమైతే రెడీ అయిపోయి గుడిలో దర్శనానికైతే వెళ్ళామండి. ఆ శివయ్య దర్శనానికి. అదే గోపురం అండి. మాకైతే శివయ్య దర్శనం చాలా బాగా జరిగిందండి. అమ్మవారి దర్శనం కూడా మాకైతే చాలా బాగా జరిగిందండి. అంత ఎండలో కూడాను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత కోరిక అనిపించిందండి మాకైతే. ఆ గోపురాలు అవి చాలా ఎత్తుగా, కానీ చూస్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి నాకైతే. ఆ గోపురాల్లో అవన్నీ చూసిన తర్వాత మనసుకి ఎంతో ప్రశాంతత అయితే వచ్చిందండి. మాకైతే దర్శనానికి 2-3 గంటల సేపు అయితే పట్టిందండి. శివయ్య దర్శనం కోసం క్యూ లైన్లో వేచున్నామండి. చూసారా, ఆ టైంలోనే మీకు ఈ గోపురాలన్నీ కూడాను తీసి చూపిస్తున్నాను. నందీశ్వరుల వారండి. మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి. చూసారా, ఇప్పుడైతే మీకు అరుణగిరిని చూపిస్తానండి. ఆ గిరి శివయ్య అని కూడా అంటారండి అక్కడ. చూసారా, శివయ్యనైతే మీకు చూపించేశానండి. గిరి రూపంలో ఉన్న శివయ్యనైతే మీకు. ఇంతకన్నా ఏం భాగ్యం కావాలండి ఇంకా మనకి. ఇదిగోండి దగ్గర నుంచి కూడాను. తర్వాత మేమైతే దర్శనం ముగించుకొని బయటకు వచ్చేటప్పుడు అక్కడ చాలా లింగాకారాలు ఉన్నాయండి. ఇదిగోండి మా చెక్కి మా అమ్మగారు. తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నామండి. తర్వాత గిరి ప్రదక్షిణానికైతే బయలుదేరామండి. సాయంత్రం టైంలో 5 ఆ టైంలో అయితే బయలుదేరామండి. బాగా ఎండగా ఉందని కొంతసేపు ఆగి ఇక్కడ దారిలో కాళికామాత ఆలయం అయితే చూసామండి. అదే మీకు చూపిస్తున్నాను. నేనైతే మూల విరాట్లను మీకైతే చూపించట్లేదండి, గుడి బయట మాత్రమే చూపిస్తున్నాను. చూసారా, తర్వాత రమణ మహర్షుల వారి ఆశ్రమానికి అయితే వెళ్ళామండి. మేము అక్కడ 1-1.5 సేపు అయితే స్పెండ్ చేసామండి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అక్కడ లోపలైతే నేను షూట్ చేయలేదండి. ఆ ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదండి నేను. 1 గంట సేపు మెడిటేషన్ అయితే చేసుకున్నామండి. కానీ చాలా ప్రశాంతంగా హాయిగా అయితే అనిపించిందండి ఆ ఆశ్రమంలో ఉన్నంతసేపు కూడాను. తరువాత గిరి ప్రదక్షిణానికి అయితే బయలుదేరామండి. చూసారా, ఆ బోర్డు మీద అంతా మెన్షన్ చేసి ఉన్నాయండి. మనకైతే గిరి ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుందండి. గిరి చుట్టూ కూడా ప్రదక్షిణ అయితే స్నానం చేసి శుభ్రంగా ఉతికిన బట్టలు అవి కట్టేసుకొని విభూది అయితే నుదుటిని ధరించి మనం ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి. కాళ్ళకైతే పాదరక్ష లాంటివి వేసుకోకూడదండి. చుట్టూ మనము ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడాను అరుణగిరిని అయితే చూస్తూ కూడా మనము ప్రదక్షిణ అయితే చేయాలండి. నేను చేస్తున్నానండి, మీకు కూడా చూపిస్తున్నాను. మేమైతే ముందు రోజు సాయంత్రం వెళ్ళామండి. ఆ రోజు బాగా వర్షం అయితే పడిందండి. అందుకని అక్కడంతా షూట్ చేయడం అయితే అవ్వలేదండి రాత్రిపూట. అందుకని నేనైతే మార్నింగ్ మళ్ళీ తీస్తున్నానండి మీకు చూపిద్దామని. ఆటోలో అయితే బయలుదేరామండి పొద్దున్నే. మనము ఎప్పుడూ కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు అండి ఎడమ వైపు మాత్రమే ప్రదక్షిణ అయితే చేయాలంటండి. కుడివైపున మనము ప్రదక్షిణ చేయకూడదంటండి. సాధువులు మనకు కంటికి కనిపించినంత మంది అటువైపు అయితే ప్రదక్షిణ చేస్తూ ఉంటారంటండి. పెద్దవాళ్ళు చెప్తే విన్నాను, నాకు కూడా తెలియదండి. చూసారా, ఎన్నో ఆలయాలండి. మొత్తము అక్కడ చాలా చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉంటాయండి. మెయిన్గా అయితే 8 లింగాలు అయితే మనము దర్శించుకోవచ్చండి అక్కడ. ఇంద్రలింగము, యమలింగము, నైరుతిలింగము, సూర్యలింగము, చంద్రలింగము, వరుణలింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము, ఈ 8 లింగాలను అయితే దర్శించుకోవాలండి కంపల్సరీ. మేమైతే
రాత్రి దర్శించుకున్నాం కాబట్టి మార్నింగ్ అయితే ఆటోలో అయితే మళ్ళీ ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి. బాబావారి మందిరం అండి దారిలో ఉండింది. ఆ ఆలయాలన్నిట్లో కూడా విభూతిని అయితే తీసుకున్నామండి మేము. కొంచెం కొంచెంగా 8 ఆలయాల్లో కూడా తీసుకున్నానండి. చూసారా, ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా మీకైతే నేను అరుణగిరిని చూపిస్తున్నానండి. మీరు కూడా బాగా దర్శనం అయితే చేసుకోండి. వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యలో చాలా ఆశ్రమాలు అయితే కనిపిస్తాయండి. స్కందాశ్రమం అని ఇలాంటివన్నీ చాలా ఆశ్రమాలు అయితే ఉన్నాయండి. మేము అక్కడ ఉన్నంతసేపు గిరి ప్రదక్షిణ, దేవాలయాల సందర్శనానికే టైం అంతా సరిపోయిందండి. ఇంకా రమణ మహర్షుల వారి ఆశ్రమానికి అయితే వెళ్ళామండి. మిగతా ఆశ్రమాలు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే కంపల్సరీ దర్శించుకుంటామండి. తర్వాత మార్నింగ్ ఆటో అతను అక్కడ దగ్గరలో ఎప్పుడుదో పురాతన ఆలయం ఒకటి ఉందని అక్కడికైతే మమ్మల్ని తీసుకెళ్ళాడండి. చాలా పురాతన ఆలయం అంటండి. నిజంగానే అది చాలా పురాతనమైన ఆలయం అండి. ఆ ఆలయంలో కాలభైరవ మూర్తి కూడా ఉన్నారండి ఆలయంలోని, ఆ శివాలయంలో. కానీ చాలా పురాతనమైన ఆలయము, చాలా ప్రశాంతత నిలయంగా ఉంది. అక్కడ ఏ ఆలయంలోకి వెళ్ళినా, ఏ ఆశ్రమంలోకి వెళ్ళినా చాలా ప్రశాంతత అయితే లభించిందండి మనసుకి. మీరు కూడా ఒక్కసారి దర్శించుకోండి ఈ ఆలయాలని అరుణాచలంలో. ఇదేనండి ఆ పురాతన ఆలయము. లోపల చాలా పెద్దగా అయితే ఉండిందండి ఆలయము. తరువాత మోక్ష మార్గం అండి అది. అక్కడికైతే చాలామంది దానిలోంచి దూరి బయటకైతే వస్తున్నారండి. ఇప్పుడైతే రోడ్డు వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయండి. అందువల్ల అదంతా కూడా కట్టేసి ఉంచారండి. అక్కడ మోక్ష మార్గం దగ్గర రోడ్డు అంతా కూడాను చాలా వెడల్పు అయితే చేస్తున్నారండి. కానీ ప్రకృతి చాలా బాగుండిందండి. ఆ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడాను అరుణగిరిని చూస్తూ ఆ ప్రకృతిలో మమేకమైపోయి మనం చేస్తున్నంతసేపు మనకైతే అలుపనిపించదండి. మీరు కూడా ఒక్కసారి వెళ్ళి దర్శించుకొని ఆ అనుభూతిని మీరు కూడా చెందండి. నాకైతే నా ప్రశాంతత అయితే లభించిందండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాకైతే ట్రైన్ ఉందండి కాట్పాడి నుంచి. ఇంకా అందుకని బయలుదేరేసి తిరువన్నామలై నుంచి మేమైతే వెహికల్ తీసుకొని కాట్పాడికి అయితే ప్రయాణం అయ్యామండి. ఇంకా ఇలాంటి మంచి మంచి అనుభూతులన్నిటినో కూడా మనసులో నింపుకొని, ప్రశాంతతని నింపుకొని, ఆ శివయ్యని అమ్మవారిని మదిలో నింపుకొని మాకైన దర్శనాన్ని చక్కగా అనుభూతులన్నిటినీ కూడా చెప్పుకుంటూ మేమైతే తిరుగు ప్రయాణం అయితే వెయ్యామండి. ఇంకా ఇంటికైతే వస్తున్నంతసేపు కూడాను నాకైతే ఆ అరుణగిరిని చూస్తూ ఉండాలనిపించిందండి. అది మీకు కూడా చూపిస్తున్నానండి. వస్తున్నంతసేపు కూడాను చాలా బాగుండిందండి. మీరు కూడా ఒక్కసారి దర్శించుకోండి ఈ అరుణగిరిని. మీకైతే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇక మేమైతే బయలుదేరేసామండి రిటర్న్ జర్నీకి. ఇంకా ఇంటికైతే ప్రశాంతమైన మనసుతోటి జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాల్సినటువంటి పురాతన ఆలయాల్లో ఈ అరుణాచలం కూడా ఒకటండి. మనం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అయితే మనకి దాదాపుగా 200 కిలోమీటర్లు అయితే వస్తుందండి జర్నీకి. తిరుపతి వెళ్ళినప్పుడు ఈ అరుణాచలం కూడా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే చక్కగా కలిసి వస్తుందండి.
చాలా దగ్గరగానే ఉంటుంది. తిరుపతి నుంచి మనకి ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి. ఈ తిరువన్నామలైకి చాలా ట్రైన్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయండి మనకి. చూసారా, గోపురాన్ని కూడా చూడండి ఒక్కసారి. మీకు చూపిద్దామని మళ్ళా వెళ్ళి ఒకసారి తీసుకున్నానండి బయట నుంచి. ఈ మధురానుభూతులన్నింటినీ కూడాను మనసులో నింపుకోవడానికి. చూసారా ఎంత బాగుండిందో. మేమైతే రమణ మహర్షుల వారి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేసామండి మార్నింగ్. తర్వాత రమణ మహర్షుల వారి ఆశ్రమం దగ్గరే మేమైతే మా జర్నీని గిరి ప్రదక్షిణాన్ని అయితే అయిపోయిందండి. ఇంకా అక్కడితోటి ఇక మేము తిరుగైతే ప్రయాణం అయిపోయి మా జర్నీని అయితే మేము కొనసాగించామండి. ఇక మీకు కూడా ఈ జర్నీ నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.